సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైనటువంటి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమును మనము చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి పేతురు ఈ పత్రికను వ్రాస్తూ అంటున్నాడు కదా, ప్రభువారు చీకటిలో నుండి మిమ్ములను వెలుగులోనికి, ఒక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్ములను పిలిచాడు. ఆయన మిమ్మల్ని పిలవటానికి గల కారణం ఏంటంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి మిమ్ములను ఏర్పరచబడినటువంటి వంశముగా, ఒక యాజక సమూహముగా, దేవుని సొత్తుగా ప్రభువు మిమ్ములను చేసుకొని ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలమైనటువంటి మనము ఏర్పరచబడినటువంటి వంశపు వారము. ఈ భూమి మీద మనకు చాలామంది వంశములు కనబడుతూ ఉంటాయి. కొన్ని పాఠ్య పుస్తకాలలో స్కూల్స్లో చదివేటప్పుడు కొంతమంది వంశములను గురించి వ్రాసారు. ఏంటి అవంటే, కొంతమంది సూర్య వంశమునకు చెందినటువంటి వారు, కొంతమంది చంద్రవంశమునకు చెందినటువంటి వారు, ఆ తర్వాత కాకతీయ వంశానికి చెందినటువంటి వారు అని కొన్ని వంశముల గురించి వ్రాయబడింది. అయితే ఆ వంశముల వారందరూ కూడా ఈ భూలోక సంబంధమైనటువంటి రాజరికమునకు సంబంధించినటువంటి వంశపు వారు. అయితే మనందరము కూడా దేవుని వంశమునకు చెందినటువంటి వారము. కారణం ఏంటి అనంటే, ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో కడుగుబడి, ఆయన చేత విమోచింపబడి, ఆయన సొత్తైనటువంటి ప్రజలముగా, పరిశుద్ధ జనముగా మనము ఉన్నాము. కనుక మన వంశము రాజవంశము. కారణం ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువారు. కాబట్టి మనము ఏర్పరచబడినటువంటి రాజ వంశమునకు చెందినటువంటి వారము. ఈ భూమి మీద ఎవరైనా నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారా? నీవు తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తివి అని, నీవు తక్కువ జాతికి చెందినటువంటి వ్యక్తివి అని బహుశా ఒకవేళ మనుషులు నిన్ను ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూస్తూ ఉంటే, ఈ రోజున ప్రభువు నీతోనే మాట్లాడి ఒక శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనుషులు నీకున్నటువంటి స్థితిని బట్టి తక్కువగా చూడొచ్చేమో, కానీ నీవు యేసయ్య రక్తములో కడుగుబడ్డావు కాబట్టి నీవు ఏర్పరచబడినటువంటి వంశము, అనగా రాజు, యేసయ్య వంశమునకు చెందినటువంటి వాడవు. కాబట్టి నిన్ను ప్రభువారు ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నా. చూడండి, రాజవంశానికి చెందినటువంటి వారు చాలా టీవీగా ఉంటారు. రాజవంశమునకు చెందినటువంటి వారికి చాలా ఘనత కలుగుతూ ఉంటుంది. రాజవంశమునకు చెందినటువంటి వారికి అధికారము ఉంటుంది. రాజవంశమునకు చెందినటువంటి వారికి ఏ కొరత, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే మన యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనము ఆయన బిడ్డలము కాబట్టి రాజ వంశమునకు చెందినటువంటి వారము, ఆయన బిడ్డలము కాబట్టి మనకొక అధికారమును ప్రభువారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకు శ్రేష్టమైనటువంటి ఈవులను ప్రభువారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో ఎటువంటి కొరత లేకుండా ప్రభు మనకు సహాయము చేస్తాడు. కనుక రాజ
వంశమునకు చెందినటువంటి నీకు ప్రభు తోడుగా ఉండి నీకు ఘనతను ప్రభు వారు అనుగ్రహించి నీకు అన్ని విషయములలో ప్రభు సహాయమును కలుగు చేసి ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానమును ప్రభువు నీకు అనుగ్రహించునుగాక.